హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ముందుగా ఆనియన్స్ని ఇలా గ్రైండ్ చేసి పట్టుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి పల్లీలను వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ని ఫ్రెష్గా కడిగి అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఈ ఆనియన్ పేస్ట్ని అందులో వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవి కలిసేలాగా బాగా కలపాలి. అవి కొంచెం వేగాక పసుపు వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి. ఆ తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తాన్ని కలపాలి. ఆ తర్వాత పల్లీలు వేయించుకున్నాం కదా, అది పౌడర్ గ్రైండ్ చేసుకొని చికెన్ పైన వేయాలి. దీంతోనే అండి చాలా టేస్టీగా అండ్ గ్రేవీగా వస్తుంది. ఇలా కాసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత మనకు రుచిపడ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మొత్తాన్ని అలా కలిపేసేయాలి. కొంచెం గ్రేవీనెస్ కోసం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత చికెన్ రెడీ అవుతుంది. ఇంతే అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.